హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర కోతకొండలో ప్రారంభమై మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామమైన వంగరకు చేరుకుంది. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు ఇంటికి సందర్శించి ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల నుండి ప్రధానిగా పనిచేసిన ఏకైక నాయకుడు పివి అని కొనియాడారు. బహుభాషా కోవిదుడు, కవిగా, రచయితగా, జర్నలిస్టుగా పనిచేశారని గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టి ఎక్కించిన పివి దేశానికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించిన ఘనత మోదీది అన్నారు. భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి నివాసానికి సొంత నివాసానికి వంగర నివాసం రావడం జరిగింది. ప్రజాహిత యాత్రలో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో యాత్ర సందర్భంగా ఈరోజు రావడం, వారిని స్మరించుకోవడం, వారికి నివాళులర్పించడం, వారి కుటుంబ కలిసి కలవాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. పివి నరసింహారావు యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకోవడానికి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి హయాంలో అనేక సంస్కరణలు, ఆర్థికంగా ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మంచి ఆలోచనతో ముందుకు పోయినటువంటి గొప్ప వ్యక్తి. బహుభాషా కోవిదుడిగా, దాంతోపాటు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక జర్నలిస్ట్గా, ఒక రచయితగా, ఒక లాయర్గా సమాజానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. లేదా 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు అటువంటి 1000 పడగలు ఆ పుస్తకాన్ని ఇప్పుడు మొట్టమొదటిలో హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా పేరుంది, బహుభాష కోవిదుడు అనే దాన్ని. ఇప్పుడు ఇట్లా అనేక విషయాల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించారు. వారికి గొప్ప నాయకుడిగా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినారు. అటువంటి మహనీయుని రాబోయే తరాలు మర్చిపోదు. వారి ఆలోచనలు స్ఫూర్తిదాయకటువంటి ఆలోచనలు తరతరాలకు అందించాలని చెప్పి ఆలోచనతో వారిని దేశ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలు కాదు, ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసుల సమక్షంలోనే కోడిగుడ్లతో దాడి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నం చేశారని బీజేపీ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లతో దాడి చేస్తున్న వ్యక్తులను కనీసం పోలీసులు పట్టించుకోకపోవడంతో మీ భద్రత మాకు అవసరం లేదని బండి సంజయ్ పోలీసులను విన్నవించారు. మీరు వెళ్లకపోతే మేము ఇక్కడే ఉంటామని హెచ్చరించారు. అవసరం లేదు, మీరు రిక్వెస్ట్ మాకు అవసరం లేదు. మీరు వెళ్ళిపోరు, మరి మీ సెక్యూరిటీ వెళ్ళిపోరు, మీ సెక్యూరిటీ వెళ్ళిపోరు. మీరు ఫస్ట్ కొట్టుకుంటూ పోతాం, దొరకకుండా కొట్టుకుంటాం. మేము ఓపిక పడుతున్నాం, మేము లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నాం, మేము పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం. మేము నిన్నటి చేసినా ఇక్కడ మేము ఇబ్బంది పడతలేము. కానీ మీరు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు తప్ప మాకు బందోబస్తు చూపడుతున్నారు తప్ప ఆ సెక్యూరిటీ మాకు అవసరం లేదు. మీ సెక్యూరిటీ అవసరం లేదు. సేమ్ గతంలో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పుడు అట్లే, అంత గవర్నమెంట్ కానీ సేమ్ గవర్నమెంట్, సేమ్ పోలీసు, కొంతమంది అధికారులు చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఎండా చచ్చిపోతున్నారు. వాడు కానిస్టేబుల్ అవసరం, మీరు వెళ్ళిపోండి, సెక్యూరిటీ అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చి సెక్యూరిటీ మాకేందుకు సార్? లేడీస్ వాటర్ సార్, లేడీస్ మీద వాటర్ లోపల ఇద్దరే సార్ పట్టుకరండి సార్. మీరు మాట్లాడకూడదు మధ్యలో, అన్నం మాట్లాడుతున్నారు. మీరు అన్న వెళ్ళిపోరండి, సెక్యూరిటీ అవసరం లేదు.
మేమే తుపాకులం మేమే బుల్లెట్లో వాళ్ళు కూడా ఎండల అదే పోతున్నారు ఇట్లాంటి బాగా బట్టి చూసినాం. వెళ్ళిపోతుంది అవసరం లేదు అవసరం లేదు మీరు అవుతుంది మేము వస్తే మధ్య ఆపేస్తాను మీరు మధ్య ఆపితే స్టేజ్ కూడా అవుతాను మీతో వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి సెక్యూరిటీ మాకు అవసరం లేదు వెళ్ళిపోండి మేమే తుపాకులం మేమే బుల్లెట్లో వాళ్ళు కూడా ఎండల అదే పోతున్నారు ఇట్లాంటి బాగా బట్టి చూసినాం. వెళ్ళిపోతుంది అవసరం లేదు మీరు అవుతుంది మేము వస్తే మధ్య ఆపేస్తాను మీరు మధ్య ఆపితే స్టేజ్ కూడా అవుతాను మీతో వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి సెక్యూరిటీ మాకు అవసరం లేదు వెళ్ళిపోండి